క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, లూకాసు వార్త 17వ అధ్యాయము 11, 12, 13 వచనాలను మనం ఒకసారి చదువుకొని ధ్యానించుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంత చక్కగా రాయబడి ఉన్నదంటే, ఇక్కడ ఒకటి ప్రాముఖ్యమైన మాట ఇక్కడ ఏమంటే, ఆయన గమ్యము యెరూషలేము, ఆయన ప్రయాణం యెరూషలేముకే. అయితే ఆయన ఇప్పుడు వెళుతున్న దారి ఎక్కడ ఉన్నది గమనించండి. సమరయ గలిలయ, ఆ ఊరు కాదు ఈ ఊరు కాకుండా మధ్యలో వెళ్తున్నాడు. ఈ మధ్యలో వెళ్ళటంలో ఆయన అభిప్రాయం ఏంటి? దారి బాగున్నదనా, షార్ట్ కట్ అనా, లేకుంటే ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు అని అంటే, అక్కడ రాయబడ్డ మర్మాన్ని మనం గమనించాల్సిందే అవసరం ఉంది. అక్కడ నుంచి ఒక గ్రామానికి సమీపంగా వచ్చాడు. ఆ ప్రయాణంలో ఆయన గ్రామానికి సమీపంగా వచ్చాడు. ఆ గ్రామంలోకి వెళ్ళాలి కూడా అనుకున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు. కుష్ఠరోగి అంటే మనకు తెలుసు, లేవియ కాండము 13వ అధ్యాయంలో 44, 45, 46 వచనాలు చూస్తే, కుష్ఠు పొడ కనపడ్డప్పుడు యాజకుడు అతనిని అపవిత్రుడని తెలియపరచాలి. అతడు బట్టలు చింపుకొని అపవిత్రుడను అని కేకలు వేసి పాళెం వెలుపటికి వెళ్ళిపోవాలి. పట్టణంలో ఉండకూడదు, ప్రజల మధ్యలో ఉండకూడదు. ఇప్పుడు యేసుప్రభు వెళుతున్న మార్గము ఇటు గలిలయ కాదు, అటు సమరయ కాదు. అనగా గలిలయ వెలుపట ఉన్నవాళ్ళు, సమరయ వెలుపట ఉన్నవాళ్ళు కుష్ఠరోగులుండే ప్రాంతం. అది స్పష్టమవుతా ఉంది ఆ సంఘటన మనకి. కుష్ఠరోగులు ఉండే దారిలో నుంచి వెళ్తున్నాడు ఆయన. ఎందుకంటే గలిలయలో కుష్ఠరోగులు ఎంతమంది ఉన్నారో వారు పాళెం వెలుపటికి పంపించబడతారు. సమరయలో ఉన్న కుష్ఠవ్యాధిగ్రస్తులు వారు కూడా పాళెం వెలుపలికి పంపించబడతారు. వీరు కలిసి ఒక 10 మందిగా అక్కడ చేరినారు. విశేషం ఏమంటే, వారు యేసు ప్రభువుని చూడగానే గుర్తించినారు. ప్రియులారా, ఎదురుగా వచ్చి నిలిచి యేసు ప్రభువా అన్నారు. యేసు ప్రభువా, మమ్ము కరుణించు. యేసు ప్రభు అని ఎవరంటారు? యేసు ప్రభు అని ఎవరంటారు అనే దానికి ఒక చక్కని తార్కాణం ఉన్నది, అంశం ఉన్నది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు తప్ప ఎవరు అలా అనలేడు. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని కానీ ఆయన ప్రభు కాదని కానీ చెప్పలేడు. అది చెప్పడానికి, అది పలికించడానికి ఒక ప్రేరేపణ వారి వెనకున్నది ఏమంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ. గమనించవలసిన మాట. యేసుక్రీస్తు ద్వారా ఈ అద్భుత కార్యము జరగడానికి 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు వారు పాళెము వెలుపటున్నప్పటికీ, అపవిత్రులుగా ఉన్నప్పటికీ వారిని ప్రేరేపించు పరిశుద్ధాత్మ దేవుడు వారితో పలికిస్తున్నాడేమంటే,
యేసు ప్రభువా, మమ్మను కరుణించు. ఎందుకంటే మాకు బయలుపరచబడ్డ విషయం ఏమంటే నువ్వు కరుణామయుడవు, నువ్వు జాలి కలిగిన దేవుడవు, ఒక్క మాటతో స్వస్థపరచగలిగిన శక్తిమంతుడవు మాకు బయలుపరచబడింది. ఎదురుగా వచ్చారంటే వాళ్ళు ఎలా ఉంటారు? లేవియ కాండంలో వాళ్ళ గురించి రాయబడే సంగతులు చూస్తే 13వ అధ్యాయంలో బట్టలు చింపుకోవాలి, తల విరబోసుకోవాలి, పార్లమెంట్ పట్టుకెళ్ళిపోవాలి. సమీపంగా కూడా ఎవరు రాడు, వారిని రానివ్వరు. వారు ప్రభువుని అంటున్నారు, ప్రభుతో అంటున్నారు, యేసు ప్రభువా మమ్ము కరుణించుము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నదంటే, దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువు అని చెప్పలేడు. యేసుక్రీస్తు ప్రభువు అని, యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. వారిని ప్రేరేపించి వారితో పలికించిన పరిశుద్ధాత్మ దేవుడు అద్వితీయుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క అద్భుత కార్యము, సూచక్రియ, మరి లేకపోతే ఈ యొక్క మరి స్వస్థత కార్యం జరగాలని దేవుడు మహింపరచబడాలని గమనిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకొనుడి అని చెప్పాడు. యాజకులకు కనబరుచుకోండి. లేవియ కాండములో ఉన్న నియమము 13వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు చూస్తే అక్కడ 12వ వచనం వరకు కూడా రాయబడి ఉన్న సంగతులు ఉన్నాయి. 12, 13 వరకు కూడా చూడాలి. పొడను బట్టి అతడు పవిత్రుడా అపవిత్రుడా నిర్ణయించేది యాజకుడే, పాడ వెలుపల ఉండమని చెప్పేది యాజకుడే. తర్వాత ఆయన నియమించిన సమయానికి మరలా వచ్చి కనబరుచుకోవాలి. మరలా వచ్చి కనబరుచుకుంటే ఆ పొడవు ఉన్నదా పెరిగిందా చూడాలి. మళ్ళా పరిశుద్ధత వారికి ఆరోపించి పవిత్రత వారికి ఆరోపించాలి. ఇక మీరు ఇప్పుడు అపవిత్రులు కాదని చెప్పాలి. అప్పుడు వాళ్ళు స్నానం చేసి వారిని పరిశుద్ధపరచుకొని ప్రాణంలోకి రావాలి. ఈ నియమాన్ని జ్ఞాపకం చేస్తూ యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఏ యాజకుని దగ్గరికి ఇంకా వారు చేరుకోలే. ఆ మాట వారు వెనుతిరగగానే వారికి స్వస్థత కలిగినది. అక్కడ నుంచి చక్కగా వారు మరి ఆయన చెప్పిన మాట చొప్పున యాజకునికి కనపరుచుకోవాలి వెళ్ళిపోయినారు. కానీ 15, 16 వచనాల్లో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు స్వస్థపరచబడుట చూచి కనబరుచుకోవలసిన యాజకుల కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వెనుదిరిగి వచ్చినాడు. వెనుదిరిగి వస్తూ దేవుని మహింపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, గొప్ప శబ్దంతో చెప్తున్నాడు, యేసు ప్రభువా
నీ మాట చాలయ్యా నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకును మార్చింది. నీ మాట చాలయ్యా నా అపవిత్రతను పోగొట్టింది. నీ మాట చాలయ్యా నేనిప్పుడు పరిశుద్ధుడను, పవిత్రుడను. సాగిలపడ్డాడు, అటు వచ్చి సాగిలపడ్డాడు. రాయబడిన మాట ఏమనగా అతడు సమరయుడు. ప్రియులరా, ఈ మాట వెనుక ఒక మర్మం మనకు దాగి ఉంది, చూసారా? మొత్తము 10 మందిలో 9 మంది గలిలయులు, ఒకడు సమరయుడు. గలిలయులు వెళ్ళిపోయినారు. సమరయుడు తిరిగి వచ్చినాడు. సమరయుని గురించి యేసుక్రీస్తు ప్రభు అతన్ని చూడగానే ఒక మాట అడిగినాడు. 10 మంది కదా శుద్ధులు అయింది అన్నాడు. 10 మంది శుద్ధులైన కారా? ఆ 9 ఎక్కడా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారు తెలుసా? గలిలయుడు అన్నారు. గలిలయులు అంటే ఎవరండి? తనవారే, వాళ్ళవారే, వారంతా అక్కడ వాళ్ళే, గలిలయులే. కానీ విచారకరమైన సంగతి ఏమంటే, కృతజ్ఞత లేనివారు, దేవుని మహిమపరచలేనివారు, బిగ్గరగా కేకలు వేసి వారు పొందిన స్వస్థతను గురించి అనేకులు వినబడినట్లుగా ప్రకటించలేనివారు గలిలయులు అని పేరు. దేవుని బిడ్డ అని చెప్తున్నావు కదా, నమ్ముకున్నాను అంటున్నావు కదా, తీర్మానం చేసుకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, సమాజంలో ఆయన మహింపరుస్తున్నావా? సమాజంలో ఆయన ఘనపరుస్తున్నావా? నువ్వు పొందిన ప్రతి విధమైన దీవెన, ఆశీర్వాదము, మేలు, ఉపకారాలను బట్టి ఆయన్ని మహింపరుస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నారు అందరూ, అందరికి కనపడేలాగా దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు కదా. ప్రభు అన్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి ఎవరో లేరా? వాళ్ళు కూడా పరిశుద్ధులు అయ్యారు, వాళ్ళు కూడా మరి పవిత్రత పొందినారు కదా, స్వస్థత పొందినారు కదా. ఒకే మాట ఒకేసారి 10 మందికి చెప్పిన మాట అదే కదా. సరే, ఒకవేళ యాజకుల దగ్గరికి వెళ్ళారనుకుందాం, కనబరుచుకున్నారు అనుకుందాం, మరి అప్పుడైనా తిరిగి రావాలి కదా. ప్రియ సహోదరి, స్నేహితుడా, ఎప్పుడైతే కృతజ్ఞత లేని వారిగా ఉంటారో వారు ఎలా ఉంటారంటే, ఏ పాపమును బట్టి వారు కుష్టు వ్యాధి అనే శాపం వారు పొందినారో తెలియదు, కానీ వారు తిరిగి వారి మరల గత పాప జీవితంలోకి వెళ్ళిపోయిన వారు కేవలం స్వస్థపరచబడ్డ వాళ్ళు కాదాళ్ళు, అదొక్కటే సరిపోదు. వారు తిరిగి వారి గత జీవితంలోనికి వెళ్ళిపోయినారు. ఈ దినాలు మనం చూస్తూ ఉంటాం కదా, 40 దినాలు ఉపవాసం చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, దీక్ష అంటారు. 41వ రోజు చూడాలి వాళ్ళ దీక్ష, వాళ్ళ ఉపవాసం, వాళ్ళ యొక్క భక్తిని 41వ రోజు చూడాలి. ఇన్ని రోజులు
ఏమేమి ముట్టలేదో అవన్నీ సమృద్ధిగా మళ్ళీ తీసుకోవటమే, అంతే. అయిపోయింది ఆ జీవితం, అక్కడికి అయిపోయింది. కనుక కృతజ్ఞత లేని వారెవరు అంటే ప్రభు వలన మేలు పొంది, స్వస్థత పొంది, ఆశీర్వాదము పొంది, ఆయన ఇచ్చిన మాట చొప్పున జీవితాలు మరి తిరిగి కట్టబడ్డ తర్వాత ఆ విడిచిపెట్టిన ఆ జీవితంలోనికి మరలా వెళ్ళిపోయిన వారు వారికి మరి అన్నాడు ప్రభు దగ్గరికి రాలే. ఆయన అంటున్నాడు, ఆ 90 ఏమైనారు, పోయారా? మళ్ళా వాళ్ళు ఏది ఈ కుష్ఠవ్యాధి వచ్చినాక ఊరిలో ఏమేమి తాగలేదో ఏమేమి తినలేదో అవన్నీ తాగి తినడానికి వెళ్ళిపోయినారు కాళ్ళు. వాళ్ళకి అదే ప్రపంచం. ఇప్పుడు ఆయనతో పని లేదనుకున్నారు. ఎలాగ ఈ మాట మనము నిర్ధారించగలము, ఎలాగ ముగించగలమంటే యేసుప్రభు అన్నాడు, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. 10 మందికి స్వస్థత వచ్చింది, కానీ వారు విశ్వాసులు కారు. ఒకడే విశ్వాసి. విశ్వాసి అంటే మాట నమ్మినవాడు, విశ్వాసి అంటే స్వస్థత పొందినవాడు, విశ్వాసి అంటే ప్రభువాని కేకలేసినోడు కాదు. ప్రభువా ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. జ్ఞాపకం చేసుకోవాలి. అతడితో అన్నాడు, నీ విశ్వాసం, నీ స్వస్థత వెనక నీ విశ్వాసం అన్నది, వారి స్వస్థత వెనక వారికి ప్రభు యొక్క కార్యం ఉన్నది. కానీ వారు విశ్వాసులుగా మిగలలేదు, ఎందుకంటే వారు కృతజ్ఞత లేనివారు. ప్రియ సహోదరి, స్నేహితుడా, కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? పొందిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి దినదినము ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నావా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న కృతజ్ఞత లేని జీవితము, నువ్వు పొందుతున్న మేలు, నువ్వు అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా అవి ఆయన కనికరం అంతవరకే. అది నీకు ఒక దినములో విశ్వాసిగా గుర్తింపు లేదని తెలుసుకో. అవును కదా? అన్యులు ఉన్నారు ఈ దినాన నమ్మకస్తులుగా, అన్యులు ఉన్నారు ఈ దినాన ప్రభువుకు నమ్మకస్తులుగాను, ప్రభు దగ్గర సాగిలపడేవారు గాను, ప్రభు పాదాలు పట్టుకునేవారిగా అన్యులు ఉన్నారు. అన్యులు అని పిలువబడే వారిలో మనకంటే భక్తిపరులు ఉన్నారు. మన భక్తి ఒక మారువేషం, గమనిద్దాం, ఆలోచిద్దాం. ప్రభుని అంతరంగంలో నీ విశ్వాస పరిమాణం ఎంతో, ప్రభుని అంతరంగం ఎంత ఉందో చూస్తున్నాడు ప్రియుడా. కృతజ్ఞత కలిగి జీవించుదాం. క్షణము దినదినము ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉందాం. అది ఒక నిరంతర ప్రక్రియ, అది ఆపడానికి లేదు. ప్రాణమున్నంత వరకు ఆపడానికి లేదు. ఆ చొప్పున కృతజ్ఞత కలిగి జీవించినట్లు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు అని వారికి బయలుపరిచి తెలియపరిచి ఆయన ఎదురు తీసుకుని వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనతో ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.